వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 3వ అధ్యాయము కర్మయోగము. 16వ శ్లోకం. ఏవం ప్రతర్కితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియా రామో మోఘం పార్థ సజీవతి. తాత్పర్యం: వేదములచే నిర్దేశించబడిన ఈ యజ్ఞచక్రంలో తన బాధ్యతని నెరవేర్చని వారు పాపులు. వారు తమ ఇంద్రియ భోగముల కోసమే జీవిస్తారు. అట్టి వారి జీవితము వ్యర్థము. చక్రం అంటే ఇక్కడ సృష్టి క్రమంలో జరిగే క్రమబద్ధ పరిణామాలు అని అర్థం. ఈ విశ్వం అనే చక్రంలో అందరు సభ్యులు తమ విధులను నిర్వర్తించి దాని యొక్క చక్కటి పరిభ్రమణానికి దోహదపడతారు. మనం కూడా ప్రకృతి చక్రం నుండి కావలసిన వాటిని తీసుకుంటాము. కాబట్టి మనం కూడా మనకు నిర్దేశించబడిన విధులను నిర్వర్తించాలి. ఈ పరంపరలో మన మానవులకు మాత్రమే తాము చేసే పనులను స్వీయ స్వేచ్ఛ ద్వారా ఎంచుకునే అవకాశం కల్పించబడింది. కాబట్టి మనం ఈ ప్రకృతి పరిణామానికి అనుకూలంగా ఉండి దోహదపడవచ్చు, లేదా ఈ విశ్వ వ్యవస్థ ఆటంకం లేకుండా నడవటానికి సమస్యాత్మకంగా ఉండవచ్చు. మానవ సమాజం విశ్వంలో అంతర్గత భాగంగా జీవించటానికి తమ బాధ్యతను స్వీకరించినప్పుడు భౌతిక అభ్యుదయం వెల్లివిరుస్తుంది, మరియు అది ఆధ్యాత్మిక పురోగతికి కూడా కారణమవుతుంది. ఇటువంటి కాలాలు మానవాళి యొక్క సామాజిక మరియు సాంస్కృతిక చరిత్రలో స్వర్ణయుగాల్లో ఉంటాయి. దీనికి విరుద్ధంగా ఎప్పుడైతే మానవజాతి యొక్క ప్రధాన విభాగం సార్వత్రిక వ్యవస్థను ఉల్లంఘించటం ప్రారంభిస్తుందో, మరియు విశ్వ వ్యవస్థలో అంతర్భాగంగా తమ బాధ్యతని తిరస్కరించిన తరుణంలో భౌతిక ప్రకృతి శిక్షించటం ప్రారంభిస్తుంది. దానితో శాంతి సౌభాగ్యాలు సన్నగిల్లుతాయి. వివిధ ఆధ్యాత్మిక స్థాయిలలో ఉన్న అన్ని ప్రాణులను క్రమశిక్షణతో ఉంచి నేర్పించి మరియు ఉద్ధరించటానికే ఈ ప్రకృతి యొక్క చక్రం భగవంతుని ద్వారా ఏర్పాటు చేయబడింది. ఈ యజ్ఞంలో తమ కర్తవ్యాన్ని నిర్వహించటం ద్వారా పాలు పంచుకొనని వారు తమ ఇంద్రియములకు బానిసలై పాపపు జీవితాన్ని గడుపుతారు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి విశదీకరిస్తున్నాడు. మీనింగ్ ఆఫ్ ద శ్లోక is: O Partha, those who do not accept their responsibility in the cycle of sacrifice established by the Vedas are sinful. They live only for the delight of their senses. Indeed, their lives are in vain. Chakra or cycle means an ordered series of events. The cycle from grains to rains has been described in the previous verses. All members of this universal wheel of action perform their duties and contribute to the smooth rotation. Since we also partake of the fruits of this natural cycle, we too must do our bounden duty in this chain. We humans are the only ones in this chain who have been bestowed with the ability to choose our actions by our own free will. We can thus either contribute to the harmony of the cycle or bring about discord in the smooth running of this cosmic mechanism. When the majority of the people of human society accept their responsibility to live as an integral part of the universal system, material prosperity abounds and spiritual growth is engendered. Such periods become golden eras in the social and cultural history of humankind. Conversely, when a major section of the humankind begins to violate the universal system and rejects its responsibility as an integral part of the cosmic system, then material nature begins to punish and peace and prosperity become scarce. The wheel of nature has been set up by God for disciplining, training, and elevating all living beings of various levels of consciousness. Sri Krishna explains to Arjuna that those who do not perform the yajna enjoined of them become slaves of their senses and lead a sinful existence.
ఓం నమో భగవతే వాసుదేవాయ.